హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చాలా సింపుల్‌గా తయారయ్యే సేమియా ఉప్మాని చాలా ఈజీగా చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో నేను ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో అల్లం చిన్నగా తరుముకున్న అల్లం కూడా వేసుకున్నానండి. ఇందులో నేను 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. అలాగే నేను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుంది. కొన్ని కొన్ని రెసిపీస్‌కి కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసే విధానంలో వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 4 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా ఫ్రై అవ్వనవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు కొలతలతో చెప్తున్నానండి. చాలామంది సేమియాలు ఉప్మా చేసుకున్నప్పుడు అందరికీ చాలా జిగురుగా, మెత్తగా చివిడిపోయినట్టు అయిపోతుంది కదండీ! అలా కాకుండా ఇప్పుడు నేను ఒక లోటాతో అంటే ఒక గ్లాస్ సేమియాలకి ఒక గ్లాసున్నర వాటర్ అనేది సరిపోతుందండి. ఇదే క్వాంటిటీతో అయితే మీరు కంపల్సరీగా చేసుకోండి. ఉప్మా అనేది ఎక్కడ పొడి పొడిలాడుతూ చాలా విడివిడిగా వస్తుంది. ఎక్కడ అసలు మెత్తబడకుండా ఉంటుందనమాట జిగురుగా కాకుండా. నేను చూపిస్తున్నాను కదండీ! అలా నేను ఒక గ్లాస్‌కి గ్లాసున్నర వరకు వేసుకున్నాను. ఇందులో నేను రుచికి సరిపడగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని మనం వాటర్ అనేది ఇలాగా మరగాలండి. వాటర్ అనేది బాగా మరగాలి. ఒక 2 నిమిషాలన్నా వాటర్ అనేది మరగాలి. ఎందుకంటే అప్పుడే ఈ వాటర్‌లోకి మనం వేసిన ఈ తాలింపు అంతా కూడా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది. కొంచెం మనకు ఉప్పగానే అనిపించాలన్నమాట వాటర్. అప్పుడైతే మనకి సేమియాలకి దేనికైనా సరే మనం వేసుకున్నప్పుడు వాటర్ అనేది ఇలాంటి ఏ ఉప్మాలు చేసుకున్నా వాటర్ అనేది కొంచెం ఉప్పుగా అనిపిస్తేనే మనకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట బ్యాలెన్స్‌గా. ఇప్పుడు నేను సేమియాలనేది వేసేసుకున్నానండి. సేమియాలు కూడా మనం వేగించుకోనవసరం లేదు. మనం ఇదే టిప్ కనుక ఫాలో అయితే సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా! ఇలా కొంచెం మనకి వాటర్ ఉన్నప్పుడే ఇలా ఉన్నప్పుడు స్టేజ్‌లోనే మనం సిమ్‌లో పెట్టేసుకోవాలండి స్టవ్ అనేది. ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్‌లో అనేది పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు సేమియాలు కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోతాయండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా అయిపోయింది. మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా జిగురుగా చిమిడిపోకుండా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.